కమిషనర్లు ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే తమ వ్యక్తిత్వంతో చేసే పనులతో 10 మంది గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు. అటువంటి అరుదైన వ్యక్తులలో బి సుమతి ఐపీఎస్ ఒకరు. ఆమె పేరు వినగానే ఒక రకమైన నిశ్శబ్దం, గౌరవం మనసులో కలుగుతాయి. ఎందుకంటే చరిత్రకి చెమటలు పట్టించే ట్రాక్ రికార్డుతో, ఎవరు ఊహించని సాహసోపేతమైన ఆలోచన విధానంతో, కనివిని ఎరగని టెక్నాలజీని ఉపయోగిస్తూ, తనదైన శైలితో చర్చలు జరిపించి 591 మంది మావోయిస్టులను పునరావాసాలను కల్పించి వారికి మంచి జీవితాన్ని అందించారు. ఎస్ఐబిలోను మహిళా భద్రతా విభాగంలోనూ తనదైన గుర్తింపు కనపరిచారు. నేడు తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా కమిషనర్గా పదవీ బాధ్యతల్ని అధిరోహించారు. బి సుమతి ఐపీఎస్ గారికి ఉన్న అంకిత భావానికి ప్రధానంగా కనిపించే గుణం క్రమశిక్షణ. చేపట్టిన పని చిన్నదైనా పెద్దదైనా దానిని పరిపూర్ణంగా నిర్వహించడం ఆమె నైజం. ఏ పనిలోనైనా ఆమె చూపించే అంకిత భావం, పట్టుదల నేటి యువతకు ఒక గొప్ప పాఠం. నిడారంబరతకు నిలువుటద్దం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం బి సుమతి ఐపీఎస్ గారి ప్రత్యేకత. అపారమైన జ్ఞానం, అనుభవం ఉన్నప్పటికీ ఎదుటివారితో ఆమె ప్రవర్తించే తీరు ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటుంది. మాటల్లో స్పష్టత ఉంటుంది, కానీ కఠినత్వం ఉండదు. ప్రతి వ్యక్తికి ఇచ్చే గౌరవం ఆమె సంస్కారానికి అద్దం పడుతుంది. బి సుమతి ఐపీఎస్ కేవలం వ్యక్తి మాత్రమే కాదు, ఒక మహాశక్తి. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడంలోనూ, తోటి వారిని ప్రోత్సహించడంలోనూ ఆమె ఎప్పుడూ ముందుంటారు. సమస్యలను చూసి వెనకడుగు వేయకుండా వాటిని అవకాశాలుగా మలుచుకునే సత్తా ఆమె సొంతం. వజ్రానికి మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదు, అది స్వయం ప్రకాశితం. అలాగే బి సుమతి ఐపీఎస్ గారి వ్యక్తిత్వం కూడా స్వయం ప్రకాశితమైనది. ఆమె నడిచే దారి ఆదర్శం. ఆమె ఆలోచనలు అద్భుతం. సమాజ శ్రేయస్సు కోరుతూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతూ మరెన్నో విజయాలు అందుకోవాలని సగౌరవంగా మల్కాజ్గిరి కమిషనర్ బి సుమతి ఐపీఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ TV44 న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. జై భారత్, జై సంవిధాన్.